బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శివయ్య కళ్ళు తెరిచాడు. మీరు వింటుంది నిజమే. తిరుపతిలోని గాంధీపురంలో ఈ అద్భుతం జరిగింది. కళ్ళు తెరిచాడు శివయ్య. స్థానికంగా ఉన్నటువంటి చిన్న ఒక శివాలయంలోని శివలింగం కళ్ళు తెరిచినట్టుగా ఆనవాళ్లు గుర్తించారు. వెంటనే విషయం తెలిసి శివాలయానికి పోటెత్తారు భక్తులు. కాలనీవాసులతో పాటుగా చుట్టుపక్కల గ్రామస్తులతో ఆలయం మొత్తం కిటకిటలాడింది. శివనామ స్మరణతో ఓం నమ శివాయ అనేటువంటి శివనామ స్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తం మారుమోగిపోయాయి. మీరు చూస్తున్నారు ఇక్కడ తిరుపతిలోని గాంధీపురానికి సంబంధించినటువంటి ఒక కాలనీలోని చిన్న శివాలయంలోని ఆలయంలో లోపల ఉన్నటువంటి శివలింగం, గర్భగుడిలోని శివలింగం అది. సో ఆ శివలింగం కళ్ళు తెరిచినట్టుగా ఆనవాళ్లు కనిపించాయి. సో వెంటనే కొంతమంది భక్తులు అక్కడికి చేరుకున్నారు, ఆ విషయాన్ని గమనించారు. అందరికీ ఒక్కసారిగా ఈ వార్త తెలిసింది. దీంతో అక్కడికి భక్తులు పోటెత్తారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నినాదాలతో, శివనామ స్మరణతో అక్కడి ప్రాంతం మొత్తం మారుమోగిపోయింది. మీకు అక్కడ రెడ్ కలర్ లో చూపిస్తున్నటువంటి ఆ విజువల్స్ లోనే భక్తులు చెప్తున్నట్టుగా ఆ శివలింగం కళ్ళు తెరిచినటువంటి అమరికలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఆ ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా శివనామ స్మరణతో భక్తులతో పోటెత్తాయి. ఏకంగా అక్కడికి పోలీసులు చేరుకొని బందోబస్తును ఏర్పాటు చేస్తారంటే అర్థం చేసుకోండి ఎటువంటి పరిస్థితి అక్కడ నెలకొందనేది. ఒకసారి మన విజువల్స్ చూద్దాం. మన విజువల్స్ లో గమనిస్తే ఆ రెడ్ కలర్ లో మీకు కనిపిస్తున్నటువంటి ఆ ప్లేస్ లోనే, ఆ స్పాట్ లోనే ఎగ్జాక్ట్ గా ఆ శివలింగానికి సంబంధించి కళ్ళు తెరిచినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. ఒకసారి అక్కడ జరిగినటువంటి ఆ ప్రాంతం నుంచి ప్రస్తుతానికి భక్తులు ఎలా ఉన్నారు, ఏ రకంగా చేరుకుంటున్నారు ఆ విజువల్స్. చూస్తున్నారు కదా, ఈ తిరుపతిలోని గాంధీపురం దగ్గర ఒక చిన్న కాలనీలో శివాలయానికి సంబంధించినటువంటి అంశంలో శివలింగం కళ్ళు తెరిచినట్టుగా ఆనవాళ్లు ఉన్నాయని చెప్పి కొంతమంది భక్తులు గమనించి వెంటనే ఆ సమాచారాన్ని ఒకరి తర్వాత ఒకరు ఏకంగా ఒక భక్త ప్రళయమే అక్కడికి చేరుకుంది. భక్తులతో నిన్నటువంటి ఒక ఆలయ పరిసర ప్రాంగాన్ని మనం ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాము. సో అక్కడికి చాలా వేలాది మంది భక్తులు చేరుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణతో ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూసేందుకు అక్కడికి చేరుకుంటున్నారు. నిజంగా శివుడే కళ్ళు తెరిచాడన్నట్టుగా వారంతా భక్తి పరవశంలో మునిగిపోతున్నారు. ఈ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ మీకు అందించే ప్రయత్నం చేస్తారు. సురేష్, ఓవర్ టు యు. తిరుపతిలోని డిఆర్ మహల్ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి గాంధీపురం వద్ద ఉన్నటువంటి శివాలయంలో వింత సంఘటన చోటు చేసుకునింది. ఇంత మనం చూస్తున్నాం, ఈ యొక్క శివాలయంలో ఉన్నటువంటి శివుడి విగ్రహానికి, లింగానికి సోమవారం కళ్ళు తెచ్చుకున్నారంటూ కూడా స్థానికులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఉదయం పూజలు చేసినప్పుడు ఈ రకంగా లేదు. మేము దాదాపు 2 ఏళ్ళు అవుతోంది ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠాన జరిగి, అయితే ఇప్పటి వరకు ఎప్పుడు ఈ రకంగా మేము చూసింది లేదంటూ కూడా స్థానికులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున స్థానికులంతా కూడా ఇక్కడ చేరుకొని హరహర మహాదేవ, శంభో శంకర్ అంటూ కూడా పెద్ద ఎత్తున స్వామిని స్మరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ఒక్కసారిగా ఏదైతే స్థానికులంతా కూడా ఈ రకంగా సోమవారం కళ్ళు తెరిచారన్న ఒక ఇది తెలియడంతో పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఒకంత తొక్కిసాట సంఘటన చోటు చేసుకునేటువంటి పరిస్థితులు ఈ యొక్క ఆలయం వద్ద కూడా నెలకొందని చెప్పాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ఒక్కసారిగా జనమంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడ చేరుకోవడంతో ఒక పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున నియంత్రించేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క విగ్రహ విశిష్టత మనం కానీ తెలుసుకున్నట్టయితే ఏదైతే క్రీస్తు పూర్వం ఎవరైతే పార్వతీ అమ్మవారు రామేశ్వరంలో శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి తారీఖు ఏదైతే ఉందో అదే తారీఖు ఏదైతే 2023 28వ తారీఖు 2023వ సంవత్సరం 28వ తారీఖు 6వ నెల అదే రోజున గతంలో పార్వతీదేవి రామేశ్వరంలో శివుని ప్రతిష్ఠించిందంటూ దానికి స్వామివారి భక్తుల కింద భావించి స్థానికులు అక్కడి నుంచి గంగాజలం తీసుకుని వచ్చి ఈ విగ్రహానికి అభిషేకం చేసి ప్రతిష్ఠించినట్టుగా కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి అబ్బాయి ఉన్నారు. ఒకసారి బ్రదర్ రండి, మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారు దేవాలయంలో, ఇక్కడ స్థానికులే కదా, మీరు ఎప్పుడు చూశారు ఈ రకంగా?
అదే 2 గంటల ముందు చూసాము. మామూలుగా అయితే అమర్ లేడు శివుడు, ఎప్పుడు అమర్ శివుని చూడలేము మేము. ఇప్పుడే కరెక్ట్గా చూస్తాము, కళ్ళు తీసింది 2 ఇయర్స్ ముందు, 2 గంటల ముందు. ఎప్పుడు ఈ రకంగా లేదు, ఎప్పుడైతే ఈ మధ్య లేదు, శివలింగం అమరే లేదు, కళ్ళు మీరే చూస్తా అన్నారు కదా. మీరు స్టార్టింగ్ చూసినప్పుడు ఎలా ఉంది? అదే రకం ఉందా? నీళ్లు కారడం అలాంటిది? నీళ్లు గీళ్ళు ఏమీ కారలేదు, ఒక శివుడు లాగా కళ్ళు తెరిచాయి, అది చూసాం మేము. అది చూసి జనాలకు అందరూ తెలిసే కొందికి అందరూ క్రౌడ్ ఎక్కువ అయిపోయారు. చూస్తున్న స్థానికులుగా ఉండే వాళ్ళు నిత్యం కూడా ఇదే ప్రాంతంలో తిరుగులాడేటువంటి వీరు అయితే మేము ప్రతిరోజు కూడా స్వామివారిని చూస్తూ ఉంటాం. ఈ రకంగా గతంలో మేము ఎప్పుడూ చూడలేదు. ఇవాళే గడిచే ఒక 2 గంటల ముందు అప్పటి నుంచి కూడా స్వామివారి విగ్రహంలో ఈ రకమైనటువంటి మార్పులు మాకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదంతా కూడా దైవ లీల అంటూ కూడా ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఆలయం బయట చూస్తున్నాం, ఏ స్థాయిలో స్థానికులంతా కూడా ఇక్కడికి చేరుకొని స్వామివారి విగ్రహం చూసేందుకు ఎగబడుతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా తోపులాట జరిగేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయని చెప్పాలి. అయితే ఈ రకంగా తిరుపతిలో స్వామివారు కన్ను తెరిచారనేటువంటి వార్త ఒక్కసారిగా తిరుపతి వాసులు తెలియడంతో పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే పోలీసులు నియంత్రించేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయని చెప్పాలి. ఒకసారి మనం చూడవచ్చు, ఏదైతే అక్కడ శివలింగాన్ని మనం చూసినట్టయితే స్వామివారికి ఎడమవైపు కన్ను చాలా స్పష్టంగా కనబడుతుంది అన్నది వీళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఎప్పుడూ ఈ రకంగా లేదు. ఇవాళ ఉదయం కూడా స్వామివారి పూజలు నిర్వహించాం, సాయంత్రం కూడా నిర్వహించాం, అప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఇది కనపడలేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే 2 గంటల ముందు ఈ రకంగా చాలా స్పష్టంగా స్వామివారు కళ్ళు తెరిచినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది మహా అద్భుతం అంటూ కూడా వీళ్ళంతా స్థానికులంతా కూడా ఒక భక్తికి ముగ్ధులవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వచ్చిన స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున ఓం నమ శివాయ అన్న నినాదాలతో డిఆర్ మార్గ్ రోడ్లో ఉన్నటువంటి శివాలయ పరిసరాలంతా కూడా హరహర మహాదేవ శంభో శంకర్ అన్నటువంటి నినాదాలతో మారుమోగుతుందనే చెప్పాలి. చూసారు కదా విజువల్స్ లో చాలా క్లియర్ గా ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణతో అక్కడి ప్రాంతం అంతా ఒక్కసారిగా భక్తి పరవశంలో మునిగిపోయారు. సో శివలింగంలో ఏకంగా కళ్ళు తెరవడం అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక దృశ్యంగా చూస్తూ ఉన్నారు. సో మీరు ఇక్కడ పోల్లో కామెంట్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేసి ప్రయత్నం చేయండి. శివయ్య కళ్ళు తెరవడం దేనికి సంకేతం? మంచి జరగబోతోందా, చెడు జరగబోతోందా? అసలు బేసిక్గా శివుడు కన్ను తెరిస్తే భస్మం అయిపోతారు, ఆయన 3వ కన్ను తెరిస్తే అందరూ కూడా ఆయన ఆగ్రహానికి గురవుతున్నట్టుగా భావించాలని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు శివుడు కళ్ళు తెరవడం దేనికి సంకేతంగా భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని పోల్లో తెలియజేయండి. అట్ ద సేమ్ టైం మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ సుబ్బు 888 కామెంట్ చేశారు. జై భరతమాత, జై భవానీ, వీర శివాజీ, జై నేతాజీ, జై శివయ్య, శంకరయ్య, రుద్రయ్య అని కామెంట్ చేశారు ఆయన. సో నిజంగానే చాలా భక్తులు కూడా ఇటువంటి అద్భుతాన్ని చూసేందుకు ఎక్కడి వరకైనా వెళ్తూ ఉంటారో, ఆ దేవుడిని దర్శించుకోవడం కోసం సుదూర ప్రాంతాలు వెళ్తూ ఉంటారు. అది కూడా తిరుపతిలో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక శివలింగం కళ్ళు తెరిచిందనగానే ఇప్పుడు చాలామంది భక్తులు కూడా ఈ అద్భుతమైన దృశ్యాలను చూసేందుకు అక్కడ చేరుకుంటున్నారు. సో ప్రస్తుతానికి అక్కడ పోలీసులు కూడా చాలా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకొని ఆ శివలింగాన్ని దర్శనం చేసుకునేందుకు, కళ్ళు తెరిచిన శివయ్యను చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. తిరుపతిలోని గాంధీపురం దగ్గర ఒక కాలనీలోని చిన్న శివాలయంలో శివలింగం కళ్ళు తెరిచినట్టుగా ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా అది